హాయ్ ఫ్రెండ్స్, నేను మైసూర్పాకు చేద్దాం అనుకుంటున్నాను. రెసిపీ ఎలాగా అన్నది మీరు మొత్తం అంతా వీడియో అంతా చూడండి. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకొని దీన్ని జల్లించాలి బాగా. ఎందుకంటే అక్కడ ఉండలు లేకుండా ఉంటుంది కదండి. ఉండలు లేకుండా ఉండాలి, మనకి మంచిగా రావాలి కదా. అలాగే పిండి అయితే నేను జల్లించుకున్నాను, శనగపిండి. దీన్ని ఒక స్టవ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలా ఒక 2 నిమిషాల వరకు, బ్రౌన్ కలర్ వచ్చిన దాకా. అలాగే మనం 3 కప్పులు, ఒక కప్పుకి పంచదార మనం పాకం పట్టుకోవాలి కదండి. పాకానికి అయితే ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఒక కప్పు ఉన్నదైతే సరిపోద్ది మనకి, ఎక్స్ట్రా పిండి కదా. ఇది మనం పాకం పట్టుకోవాలి. అలాగే ఒక కప్పు నీళ్ళు పోయాలి పాకానికి. కప్పున్నర సరిపోతాయండి. మనం పాకం పట్టుకోవడమే. ఇది బాగా కలపాలి. మళ్ళీగా మనకి పాకం వచ్చిన దాకా మరి దీన్ని మూసి కలపాలి. అదే కప్పుతోటి ఆయిల్ బాగా మనం వేడి చేసుకోవాలి. పాకం వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆయిల్ మనం వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టమే. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు మనం సరి సమానంగా. నేనైతే ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు ఆయిల్ వేసాను, అది రిఫండ్ ఆయిల్. కప్పున్నర ఆయిల్ వేసాను. బాగా మరగాలండి. మనం పాకం వచ్చినప్పటికీ శనగపిండి మనకి బ్రౌన్ కలర్ వేసుకున్నప్పటికీ అయితే పాకం ఇలాగ రానివ్వాలండి. మనము చూడండి, ఇది పైన అలా తేటలాగా వస్తుంది చూసారా. అలు షుగర్ పంచదార తయారు చేసినప్పుడు ఏవేవో అందులోని కలుపుతారన్నమాట. అప్పుడు ఇలాంటి తెమడలా ఉంది, పైన తేలింది మనం తీసేయాలా. మా అన్నయ్య అయితే షుగర్ ఫ్యాక్టరీలో చేసేవారండి అతను. అప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోవాలి. పంచదార ఎలా తయారవుతుంది అన్నది కూడా మాకు చూపించేవారు అన్నమాట. ఎలా తయారవుతుందమ్మా ఫ్యాక్టరీలోని పంచదార అని. చెరుకు తేయడం అవన్నీ ఒక మిషన్లోకి వెళ్ళడము. మళ్ళీ మాకు చెరుకు రసం అయితే ఎంత కావాలంటే అంతే తాగొచ్చండి, మన ఇష్టమే. అలా షుగర్ ఫ్యాక్టరీలో అన్నయ్య చాన్నాళ్ళు చేశారు. మా అన్నయ్య కొన్ని సంవత్సరాలు. ఈ మధ్యనే మరి ఫ్యాక్టరీలు అన్నీ మూసారు, షుగర్ ఫ్యాక్టరీలు. ఎక్కడొక్కడో తుంపాల ఫ్యాక్టరీలోని, తుంపాల అనకాపల్లిలో ఉన్నాయండి. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళమి చూడడానికి. మేమైతే చూడడానికి వెళ్ళేవాళ్ళం అండి షుగర్ ఫ్యాక్టరీకి. అప్పుడు మా అన్నయ్య అయితే మాకు ఎక్కువగా చెరుకు రసం ఎంత తాగాలంటే అంత ఇచ్చేవాడు. అలాగే ఫ్యాక్టరీలోని షుగరు అన్నది పంచదార ఉండలు గడ్డల్లాగా ఒక మిషన్లో నుంచి జల్లించుకొని వెళ్ళేవండి. అవన్నీ బాగా నేను అన్నీ క్లియర్గా అన్నీ చూసేవాళ్ళం ఫ్యాక్టరీకి వెళ్ళి. కానీ పంచదార ఒక దగ్గర బెల్లం మరుగుతుంటుంటే మిషన్లోని, ఒక దగ్గరేమో పంచదార తయారవుతూ ఉన్నప్పుడు మనకి అందులో ఇవేవో అన్ని రకాలు పంచదార తయారవ్వాలంటే అన్నీ వేస్తారు కదండి వాటిలోని. మరి పంచదార అవ్వాలంటే బెల్లం అయితే ప్యూర్ వెళ్ళండి, పంచదార అవ్వాలి అంటేనే వాటికి ఏవేవో అన్నీ కలుపుతారు. సున్నాలని అవన్నీ మలాసి కూడా వేస్తారంట. అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేవారు అన్నమాట. ఇలా తేడలాంటిది మొట్టకి మనం బయటికి తీసేయాలా, ఏది కూడా తీగపాకం అయితే ఇలా రావాలండి. ఇలా చూడండి, మధ్యలో మనకి ఎలాగ అంటుకుంటుందో ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు కొంచెం మనం యాలకులు కూడా వేసుకున్నాం అనుకోండి, కొంచెం బాగుంటుంది స్మెల్ మైసూర్పాకు. ఇప్పుడు మనం ఇందులో శనగపిండి వేసుకోవాలి. వండలు కట్టకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. అంతా వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. అలా ఉండలు లేకుండా మనం కలుపుతూనే ఉండాలి. మిశ్రమం అంతా మళ్ళీ దాంట్లో కలాలి కదా. అందుకు చిన్నవి ఇలాగ చూడండి బబుల్స్ వస్తున్నాయా. అప్పుడు మనం వేడి నూనె, పక్కన నూనె తీసి ఇందులో వేసుకోవాలి. ఇలాగా వేసినప్పుడు ఇలా మనం మిక్సీ చేసుకుంటూనే ఉండాలి, దీన్ని కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట. మనం నూనె ఇలా వేస్తా కలుపుతూనే ఉండాలి. అది పాకం వచ్చినంత వరకు మనం వేస్తూనే ఉండాలి. మొత్తం ఆయిల్ అంతా ఇందులోకి మిక్స్ అవ్వాలి కదా. పక్క నుంచి వేస్తూ ఉండాలి, ఒక పక్క నుంచి కలుపుతూ ఉండాలా. నూనె వేస్తూ ఉంటే ఇది మనకి బబుల్స్ ఇలా చూడండి ఎలా వస్తుందో, బుడగల్లాగా అలా వస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉండాలా వేసిందని ఆయిల్.
కానీ చాలామంది ఆయిల్ కన్నా ఎక్కువగా నెయ్యి వేసుకుంటారండి. ఎవరి ఇష్టం వాళ్ళది. లేదంటే ఎన్నాళ్ళు డాల్డాతో చేసేవారు మైసూర్ పాకు. ఇప్పుడంటే మరి చాలామంది ఆయిల్తో చేసుకుంటున్నారండి. అప్పుడు డాల్డా ఎక్కువ వాడేవారు. ఎప్పుడు మనకు మైసూర్ పాకు కావాలన్నా మేమైతే చేయించుకునేవాళ్ళని. అప్పటికప్పుడే మేము రెడీగా చేయించుకునేవాళ్ళం మైసూర్ పాకు. అప్పుడైతే మాకు డాల్డాలే తెమ్మనేవారు. మనకి ఒక 10 కేజీలు 5 కేజీలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చేయించామనుకోండి, అప్పుడు మనకి డాల్డా ప్యాకెట్లు పట్టుకొని రండి అనేవారు. పంచదార, డాల్డా ప్యాకెట్లు, శనగపిండి. ఇప్పుడంటే డాల్డా తింటలేదండి, మానేశారు చాలామంది. అలా బబుల్స్ వస్తూనే ఉండాలి. వచ్చినంత వరకు మనం అలాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పడుతుందండి. ఇది చూడు తొక్కలు వస్తుంది. ఇలా మనకి పాకం వచ్చినంత వరకు నూనెలోని బాగా ఇది ఆయిల్ అలా వేడి ఆయిల్ వేస్తూ ఉండాలి. మనం ఇలా కలుపుతూనే ఉండాలి అలాగా. అలా ఆయిల్ వేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. ఇంకా ఆ పాకు వచ్చినంత వరకు మన పని మిక్సింగ్ చేసుకొని ఉండాలి. అన్నీ మన బాడీలో అవయవాలు కూడా అంచక్కగా అన్నీ వాకింగ్ అయిపోతాయి. మిక్స్ అవ్వాలండి, బాగా మిక్సింగ్ అవ్వాలి కదా. మిగతా ఆయిల్ కూడా వేసేయచ్చు. దగ్గరికి అవ్వాలండి ఇలాగా ఆయిల్. ఇంకా ఆయిల్ నేనైతే ఆయిల్ అయితే మేము తక్కువ తింటామండి, ఎక్కువ చేయటం. ఆయిల్ సంబంధించినవి అయితే కొంచెమే, ఎప్పుడో చేస్తాను. అది సంవత్సరంలో 3 సార్లేమో, అందుకని ఎక్కువ చేయను. ఎందుకంటే ఆయిల్ సంబంధించినవి అయితే అస్సలు మేము తిన్నాను బాబోయ్, కష్టం. ఇంకా ఇది కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి. నేను తెలిసినంత మటుకు అయితే ఆయిల్ సరిపోలేదు అనుకుంటున్నాను. కానీ ఆయిల్ తింటే మనకి అన్నీ కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి కదండి, అదొక ఫీలింగ్ అంతే. ఏమో ఆయిల్ పెరిగి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం దగ్గరికి ఆయిల్ వేసాను. బాగా చూడండి ఎలాగైపోయింది, ఇలా ముద్దలాగా అయిపోవాలి. అప్పుడు ఇది మనం మంచిగా ఎందులో వేసుకుంటామో గిన్నెలోని ఆయిల్ రాసేసి దీన్ని మొత్తం పోసేయాలి. 4 గంటల వరకు చల్లారాలి. ఇలాగైతే అయిపోవాలా. ఆయిల్ చూడండి దగ్గరికి అయిపోయింది. ఇగో అయిపోయినట్టే మనకి మైసూర్ పాకు ఇలా రావాలి ముద్దలాగా. అప్పుడు మనకి అనుకున్నట్టుగా ఎన్ని ముక్కలు సైజు మనకి వస్తాయి. కానీ చల్లగాల 4 గంటల వరకు మనం ఏ గిన్నెలో వేసుకుంటున్నామో ఆయిల్ రాసేసి దాన్ని మొత్తం అందులో ఉంపేయాలి. ఫ్రెండ్స్ ఇందులో మనం దీన్ని వేసుకోవాలి. మనకి మైసూర్ పాకుకి ఇంకా మంచిగా ఒక 4 గంటల వరకు దీన్ని ఉన్నాయి. కానీ కేక్ గిన్నె ఉంది, కానీ నాకు టీ గిన్నె అయితే చాలా బాగుంటుంది అనేసి ఇందులో వేసుకుంటున్నాను. చల్లారాలి బాగా. అది బాగా చల్లారాక 4 గంటలు అయిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలాగైతే మనం కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని సైజులోని కట్ చేసుకొని మనం చల్లారిన దాకా అలా వదిలేయడమే. ఎందుకంటే మళ్ళీ చల్లారింది అనుకోండి ఈ ముక్కలు కట్ చేయడం కష్టం. ఇంకంతే ఇలా వదిలేసాను.
అచ్చు అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం ముందే కట్ చేసాం కాబట్టి చాక్ తోటి ఇంకా కొంచెం పైన ఎలా చేస్తే మామూలుగా ముక్కల పలంగా అయితే వచ్చేస్తుంది. ఇంకొంచెం ఒక పావుగంట అరగంట చల్లారితే మనకి అనుకున్నట్టుగా ఏ సైజులో కావాలో ఆ సైజులోని ముందే మనం కట్ చేసాం కాబట్టి ముక్కలు వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఎలాగైతే రెడీ అయ్యింది. మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చాయో మైసూర్ పాకు. చాలా బాగా వచ్చింది. ఇందాక మీకు కట్ చేయడం చూపించాను కదా, చల్లారిన తర్వాత ఇలా ముక్కలు పోయగానే బాగా వచ్చింది. ఎవరైనా సరే ఇంట్లోని కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఆయిల్ కూడా అంతగా అంటుకోలేదు, తక్కువ, చాలా బాగుంది. ఇలాగ అనగానే చూడండి మంచిగానే మనకి జ్యూసీగా బాగుంది ముక్కలు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో అని చక్కగానే చూడగానే మనకి తినాలనిపిస్తుంది. ఏదైనా సరే అలాగ ఉన్నది మనకి మైసూర్ పాకు. సేమ్ మన షాపులో ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. కంపల్సరీ అందరూ ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ టుమారో నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.